నేను మీ రమాదేవిని టీచర్ను. అయితే సెకండ్ రోజు గోల్డెన్ జూబ్లీ కొల్లాపూర్ స్వర్ణోత్సవాల గురించి చెప్పాలనుకుంటున్నాను. సెకండ్ రోజు మరి మార్నింగే మరి ఏంటి ప్రభాత బేరు ఉంది, 7:30 కల్లా రాండి అని చెప్పారు. అంతకుముందు ఆ రోజే సరే అని చెప్పి నేను 7:30కి అంటే మా గర్ల్స్ స్కూల్కి వెళ్ళి మా పిల్లలను గ్యాదర్ చేసుకొని టీచర్లు అందరం కలిసి వెళ్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు మాత్రం నేను బ్లాక్ శారీ కట్టుకుంటండి. గర్ల్స్ స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ మా టీచర్స్ ఉండి, మీరంతా కోడ్ ఉంది కదా, ఒకటి వైట్ శారీస్ కట్టుకురావాలని ఉంది కదా, ఏం లేదు మేడం మేము వెళ్తాము, మీరు మళ్ళీ చేంజ్ చేసుకుని రండి అంటే సరే అని చెప్పి మళ్ళా స్పీడ్గా వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ వైట్ డ్రెస్ అది శారీస్తో మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. దారిలో గోపి కలిసిండు. ఎక్కడ ఎట్లా అంత దూరం వెళ్ళాలనుకుంటుంటే గోపి కలిస్తే విలేకర్ గోపి బండి మీదే వెంటనే జుమ్మని ఆర్ఐడి అది బంగ్లా ముందరికి వచ్చేసినాం. అప్పటికే కాకపోతే నేను టోపీ మర్చిపోయినా ఇంటి దగ్గర. నేను వాళ్ళు టోపీ ఇచ్చిండ్రు, అయితే టోపీ మర్చిపోయినా. సరే అన్నాక ఎట్లా చేయాలి, టోపీ తెచ్చుకున్నామంటే తెచ్చుకుంటే మళ్ళీ ఎందుకు ఇచ్చిండ్రు అనుకున్నావు, టోపీ పెట్టుకోవడానికే కదా అని అన్నారు అన్నట్టు. సరే అని చెప్పి ఎట్లా అనుకున్నాం. అంతలోనే ఎవరో టోపీ కూడా తెచ్చిచ్చారు, కొంతమందికి లేని వాళ్ళకు మహిళలకు తెచ్చిండ్రు. ఒక టోపీ పెట్టుకొని ఆ సర్కిల్లో కొంతమంది అంతా కూడా డ్యాన్సులు అన్నట్టు. అదేంది ఒక్కసారి ఆరేడికి పోయి రావాలి అనే సాంగు సోమశిలలో అయినటువంటి తిరుపాల్ గారు అన్నట్టు. సాంగ్ సూపర్ అండి. ఆ సాంగ్తోనే మేము మొత్తం ప్రభాత బేరు చేసినామంటే మీరు చూడండి ఎట్లా ఉందో. అయితే ఆ పాటకు ఇంకా ఇది బతుకమ్మ పాటకు అన్నిటికీ మా లేడీస్ అంతా సర్కిల్ ఇట్లా రౌండ్ అయ్యి చేసినాం. జనగామ నుంచి కూడా ఇది వాళ్ళు బోనాలతోని వాటితోని కొంతమంది కళాకారులు రావడం జరిగింది. మహిళలు వాళ్ళు శారీ కోడ్ ఒకటే ఉన్నది, వాళ్ళతో పాటుగా వాళ్ళని మధ్యలో పెట్టుకొని మేము చుట్టుపక్కల అంతా కూడా మేము రౌండ్గా ఉండి డ్యాన్స్ చేసేసాం. అక్కడే చాలాసేపు అయింది. అయినా సరే మొత్తం ప్రభాత పేరుకి వెళ్ళడం జరిగింది. రాజవీధి గుండా తర్వాత రామాలయం నుంచి అక్కడ తెలుగు వీధి నుంచి మళ్ళీ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్గా ఉన్నటువంటి గల్లీ సందు నుంచి బండాయిగుట్ట నుంచి మళ్ళీ ఇక్కడ రాజగారి బంగ్లా బ్యాక్ వైపు దక్షిణ వైపు ప్రాంతం నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ బంగ్లా కాడికి వచ్చినాం. వచ్చేటప్పుడు ఊరుకుంటామా, అస్సలు ఊరుకోలే. నేను సరే మామూలుగా నడుచుకుంటూ నేను అందరికంటే ముందల నేను వాళ్ళ అదే కళాకారులు ఉన్నారు కదా వాళ్ళతో పాటుగా నేను ఫస్ట్ ముందల నేనే ఉన్నాను. వెళ్ళేసరికి అది అల్లూరు స్టాతు వచ్చేసరికి ఆడ కృష్ణయ్య సార్ ఉన్నారు. ఆ కృష్ణయ్య సార్ ఏం చేసిండ్రు, డాన్స్ ఆడాలే ఉట్టిగా ఎట్లా అని అన్నాడు. సరే అని చెప్పి ఇంకా అక్కడ స్టార్ట్ చేస్తే సుమారుగా 2 కిలోమీటర్స్ ఆసరా నాన్ స్టాప్ డ్యాన్స్ అండి. ఇంకా ఇట్లా స్టెప్స్ లైన్గా ఇట్లా లైన్గా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అంటే మంచిగా స్మార్ట్గా లైట్గా చూస్తే బెట్ లేకుండా అన్నట్టు అలా ఆ సాంగ్స్ వేసుకుంటూ పోవడం జరిగింది. మధ్యలో జూపల్లి అరుణ్ గారు కూడా మరి ముందుకు వచ్చిండ్రు. ఆయనతో పాటు కూడా స్టెప్స్ వేసినాం. నాకు డ్యాన్స్ రాదు అని సార్ అన్నారు. అయినా సరే మేము వేస్తుంటే ఆయన చాలా అనుభూతి పొందారు. ఆ ఫేస్లోనే ఆయన మాకు అనిపించింది, మేము చేస్తుంటే కూడా ఆయన చాలా సంతోషపడ్డారు అని చెప్పి సరే డ్యాన్స్ ఆడుకుంటూ అలా వెళ్ళడం జరిగింది. ఆఖరికి ఎక్కడ అంటే మళ్ళీ బంగ్లా కాడికి వచ్చిన తర్వాత సాయి ప్రసాద్ సార్ గారిని జాయిన్ చేసుకున్నాం డ్యాన్స్లో. చేసుకొని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ అంటూ ఆ సాంగ్కు డ్యాన్స్ చేసినాం. తర్వాత ఇదే మళ్ళీ ఒక్కసారి ఆరేడికి పోయి రావాలి ఆ సాంగ్. మరి ఆ సాంగ్ కూడా డ్యాన్స్ చేసినాం మేము. అయితే మరి హైలైట్ అయింది ఆ సాంగ్సే. సాయి ప్రసాద్ సార్తో చేసిన డ్యాన్స్ మొత్తం
మొత్తం హైలైట్ అయిపోయింది అన్నట్టు. నేను సార్ ఇద్దరం డ్యాన్స్ చేస్తున్నాం అన్నట్టు. అరే ఎవరు ఎవరు ఏంటి ఇట్లా చేస్తుంది అని నన్ను అందరూ అక్కడ అనుకుంటుంటే నాకు కొంచెం అనిపిస్తుంది. వాళ్ళు క్వశ్చన్స్ వేసుకుంటున్నారు, ఎవరు ఇట్లా చేస్తుంది అని అంటే చెప్పుకుంటున్నారు పక్కన వాళ్ళు అంటే అభిమానం చాలా మంచిగా చేస్తుంది అనే ఉద్దేశంతో. అంటే మంచి స్టెప్స్ సార్ ప్రసాద్ సార్ కూడా చాలా అమ్మో ఏమో అనుకున్నాం, సూపర్ చేసిండ్రు అన్నట్టు. సరే మంచిగా చేసినాం. తర్వాత మన లోపలికి వెళ్ళాం, టిఫిన్స్ తిన్నాం. టిఫిన్స్ తిన్నాక ఆ రోజు మరి ఆ ప్రోగ్రాంలో భాగంగా దేవరకొండ విజయ్ గారు వచ్చిండు. మరి అక్కడికి వచ్చిండు విజయ్ దేవరకొండ గారు వచ్చిండ్రు. ఆడియో అది మరి రిలీజ్ చేసిండ్రు ఒక్కసారి అనే సాంగుకు, ఆర్ఐడి సాంగుకు చేయడం జరిగింది. అక్కడ స్పీచెస్ కూడా కొంచెం మాట్లాడడం జరిగింది ఆయన సభను ఉద్దేశించి. వాళ్ళ మదరు కూడా ఇక్కడ కొల్లాపూర్ ఆర్ఐడిలో విజయ్ దేవరకొండ గారి మదర్ కూడా కొల్లాపూర్ ఆర్ఐడిలో 1 year చదివిందంట. వాళ్ళ తాతగారు ఇక్కడ మళ్ళీ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఉంటాడేమో, అందుకు 1 year ఇక్కడ చదివి వెళ్ళిందంట. అంటే విజయ్ దేవరకొండ గారి మదర్ కూడా మా ఆర్ఐడి స్టూడెంటే, బాగా గుర్తుంచుకోండి ఓకేనా. సరే వాళ్ళది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది యొక్క అభిప్రాయాలను సార్ వాళ్ళ మళ్ళీ మంత్రి గారి అభిప్రాయాలు, ఇట్లా రామేశ్వరరావు గారి సార్ గారి అభిప్రాయాలు, వీళ్ళతో చర్చల మధ్యలో కూడా జరిగినవి. ఆ విధంగా ప్రోగ్రామ్స్ అనేటువంటివి అయిపోయినవి. మళ్ళీ మధ్యాహ్నం అయిందంటే మళ్ళీ ఫోటో సెషన్. ఈ ఫోటో సెషన్స్కి అయితే ఎప్పుడు స్టేజ్ ఫుల్ ఉంటుంది అన్నట్టు. ఈ నుంచి అంత మూడు మంది బాబా ఎంత ఆనందమో అసలు, కళ్ళకైతే చెప్పలేనంత ఆనందం అనుభూతి అన్నట్టు. ఫస్ట్ రోజు కొంచెం మిల్స్ కాడ ఇబ్బంది అయిందని కదా, జెంట్స్కు లేడీస్కు ఒకటే ఫోటో పెట్టడం వల్ల ఇబ్బంది అయినా కదా, అందుకు ఈసారి ఏం చేసినట్టు సెట్ చేసిండ్రు. విఐపీస్ వైపు మిల్స్ వైపు లేడీస్కు బ్యాడ్జీ ఉన్న వాళ్ళను అక్కడికి పంపించేసిండ్రు అన్నట్టు. కొంచెం చాలా పర్వాలేదు, అక్కడికి వెళ్ళినాం అన్నట్టు, కొంచెం ఇబ్బంది లేదన్నట్టు. నైటు మంచిగా ఆ రోజు రామకృష్ణ గారు నటుడు మేక రామకృష్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళు ప్రోగ్రామ్ చేసింది చూడండి ఎంత బాగున్నదో అసలు. ఏంటి ఇది తెలంగాణ ఉద్యమం గురించి చేసిండ్రండి, సూపర్ ఉన్నది. అలాగే పేరిణి నృత్యం, తర్వాత డప్పుదోళ్ళు అవి అలాంటి నృత్యాలు అన్నట్టు. అస్సలు మేము చూస్తాము అనుకోలేదండి ఈ నృత్యాలు ఇవన్నీ ప్రోగ్రామ్స్. నాకైతే తెలంగాణ ఉద్యమము తొలి దశ ఉద్యమము 1969ది అండ్ ఇప్పుడు మలి దశ ఉద్యమాన్ని గురించి చెప్తుంటే మొత్తం ఉడికిపోయింది అన్నట్టుగా. అసలు ఏంది మనల్ని అణచివేయడం, నీరు నిధులు నియామకాలనే పేరుతోని మనము పోరాటం చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడు ఆనందం అనిపించింది అన్నట్టు ఓకేనా. ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అలా అయిపోయింది. అయిన తర్వాత ఇంకా మేము వెళ్ళి భోంచేసి వస్తుంటే నేను ముందు మా వాళ్ళందరూ ఇంకా అవతల అక్కడే ఉన్నారు, నేను జస్ట్ నైట్ పూట అన్నట్టు ఇట్లా వస్తుంటేనే మేక రామకృష్ణ గారు కనిపించారు నాకు ఒక్కదానికి. వస్తుంటే ఆయన పిలుచుకోతున్నారు, నేను బయట భోంచేసి వస్తున్నా. సార్ మీరు రామకృష్ణ గారు మీరు ఋతురాగాలు, అంతకుముందే మేమంతా కూర్చొని మిల్స్ చేసుకుంటూ ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఋతురాగాలు సీరియల్ యాక్టరు చాలా మంచిగా చేస్తుండే, ఇట్లా అప్పుడు దాంట్లో ఎవరెవరు ఉండరు, అప్పుడు వాళ్ళు ఎవరు నటించిందని చెప్పి మేము మాట్లాడుకుంటున్నాం. తీరా బయటకు వచ్చే దానికి ఆయనే ఎదురైండి అన్నట్టు. సరే సార్ మీరు ఇట్లా కదా అంటే అవును మేడం అని అన్నాడు. అంటే సార్ ఫోటో సెల్ఫీ దిగుదామని చెప్పి సెల్ఫీ దిగినాము. అంతా లైట్లు కలర్స్ మారుతున్నాయి ఎట్లా అన్నట్టు. సరే అని మాట్లాడినా. అంటే సార్ ఇట్లా నాకు ఒక ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది సార్ అని అంటే ఓకే నేను ప్రమోట్ చేస్తా, ఓకే నన్ను వీడియో తీయండి మేడం అన్నాడు. సరే అని చెప్పి సార్ని వీడియో తీయడం జరిగింది. ఆయనే సరే నాకు ప్రమోట్ చేయడానికి వీడియో చేశారు. ఆయనకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అంతా చూసుకున్న తర్వాత నైట్ 10 అయిందండి.
ఉదయం 7:30కి వస్తే నైట్ 10 అండి. అంత లోపల మా అమ్మగారి పుచ్చట్లు తెలుసు కదా మీకు, ఇలా మా ఆడవాళ్ళందరూ అసలు ఫ్రెండ్గా అబ్బా అది అనే లేదు అనే ఏంది ఇట్లున్నావు, అబ్బో ఎంత మారిపోయినవే, అబ్బా ఇన్నాళ్ళు కలుసుకున్నవే, ఇవే అనే నుంచే మేము మాటలు. మేము చిన్న పిల్లలం అయిపోయినాం అప్పుడు. ఆ టైంలో మేము పెద్దవాళ్ళం అంటే మీరు కూడా నమ్మరు ఆ టైంలో ఉన్నట్టు, అంత చిన్న పిల్లలం అయిపోయినాం మేము. మమ్మల్ని మేము మర్చిపోయినాం. మేము ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ 10th క్లాస్ పిల్లలము, 8th 9th 10th క్లాస్ పిల్లల్లాగా అయిపోయినాం. అంత బాగా ఎంజాయ్ చేసినాం. అసలు ఈ అనుభూతులను మాటలు చెప్పలేము, అనుభవిస్తే కానీ ఆస్వాదిస్తే కానీ మనకు తెలియదు అన్నట్టు. మేము అనుభవించినామండి. మీరు లాస్ అయినారు. మీరు ఆల్రెడీ స్టూడెంట్ అయి ఉండి మీరు అటెండ్ కాకపోతే మీరు లాస్ అయినట్టే ఇదంతా, ఈ అనుభూతిని మా జన్మంతా మేము గుర్తుపెట్టుకుంటాం, కానీ మీరు గుర్తుపెట్టుకోలేరు. మీరు బాధపడుతూ ఉంటారు, మేము గుర్తుపెట్టుకొని ఆనందిస్తుంటాం. అలా ఆ డే మొత్తం కూడా అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ 2వ రోజుది ప్రోగ్రాము అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.